హలో అందరికీ. సో నా స్టైల్లో నేను చికెన్ బిర్యానీ ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. సో కడిగి పెట్టుకున్న చికెన్, అది ఒక కేజీ చికెన్, దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం, సాల్ట్, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. అండ్ పసుపు, కొంచెం పెరుగు, కొంచెం కొత్తిమీర, కొన్ని ఆనియన్స్ వేసుకున్నా, ఎందుకంటే అట్లా తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. కొంచెం పుదీనా అండ్ ఒక 4-5 అట్లా పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నా. ఒక హాఫ్ లెమన్ అనేది పిండుకుంటున్నా. అది ఎక్కువ పులుపు ఏమి ఉండదు కాబట్టి సో కొంచెం అట్లా ఒక హాఫ్. మళ్ళీ కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నా. సో మీ రుచికి తగినట్టుగా మీరు ఇవన్నీ వేసుకోండి. నేనైతే అందగా వేస్తున్నా. తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసాను. ఒక 4-5 ఆకు, బిర్యానీ ఆకు, లవంగా, ఇలాచి వేసాను. లాస్ట్లో ఫైనల్గా కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోండి పక్కకి. ఫస్ట్ అది పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక గంజు పొయ్యి మీద పెట్టి, మనం దేంట్లో అయితే రైస్ బాయిల్ చేసుకుంటామో ఆ గంజు పొయ్యి మీద పెట్టి దాంట్లో వాటర్ వేసి కొంచెం సాల్ట్, అలాగే చెక్క అంటారు కదా, చెక్క ఒక 2-3 ఇలాచి, అలాగే లవంగా, కొన్ని ఆకులను, కొంచెం సాజీరా వేసుకోండి, కొంచెం పుదీనా వేసుకొని పక్కకు పెట్టుకొని అది అయ్యేలోపు ఇంకో పొయ్యి మీద గంజు పెట్టుకొని తాలింపు కోసం అని రెడీ చేసుకోండి. ఆనియన్ ఫ్రై చేసుకోండి, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకోండి, ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇక్కడ ఇది అవుతూనే అక్కడ మనం రైస్ పెట్టుకున్నాం కదా, అది బాయిల్ అవ్వగానే వాటర్ దాంట్లో రైస్ వేసుకోండి. సో చూస్తున్నాను కదా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది వేసాను, మంచిగా కలుపుతున్నాను. సో 2 పొయ్యిల మీద 2 పెట్టి చేస్తున్నాను నేను. సో నేను చూపించిన విధంగా వేసుకోండి. చికెన్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. సో ఫైనల్గా చికెన్ అయితే వేస్తున్నాను. వేసుకున్న తర్వాత మంచి కలుపుకోండి. చికెన్ అంతా మంచి కలుపుకుంటే, ఆల్రెడీ మనం ఇది మైగ్రేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చికెన్ అనేది మంచిగా ఉంటుంది. సో మంచి కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఉంచి ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడుకుతుందో. చూస్తుంటేనే నూగురు ఊరిపోతుంది. అలానే తినేయాలని ఉంది కానీ అలా తినేది కదా. సో చూస్తున్నారు కదా, మంచి కలుపుతున్నా. కొంచెం బిర్యానీ మసాలా అనేది నాకు ఎందుకో స్మెల్ తక్కువ అనిపించింది. సో మళ్ళీ కొంచెం వేసి కలుపుతున్నా. సో కలర్ అయితే బాగుంది కదా, చూస్తున్నారు కదా. రైస్ అయితే బాయిల్ అవుతుంది, అది కూడా కలుపుతున్నా. 2 పొయ్యిల మీద 2 పెట్టి నేనే వీడియో తీసుకుంటూ చేశాను. సో నాకు వీడియో తీసేవాళ్ళు లేకుండే. సో ఈ విధంగా చూస్తున్నారు కదా, రైస్ అనేది పగిలింది. సో రైస్ అనేది రెడీ అయింది. ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర అనేది వేసుకుందాం చికెన్లో. గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఆ చికెన్ దాంట్లో రైస్ వేసుకొని బిర్యానీ అనేది దమ్ వేసుకుందాం. సో చూస్తున్నారు కదా, నేను బాస్మతి రైస్ తీసుకున్నా. సో బాస్మతి రైస్తో వేస్తున్నా. నార్మల్ రైస్తో కూడా వేసుకోవచ్చు. మనం ఇంట్లోనే కాబట్టి మనకి ఇష్టం ఉన్నట్టుగా ఏదంటే అది వేసుకొని అన్నీ వేసుకొని చేసేసుకోండి. అలానే అన్నీ ఏది పడితే అది వేసుకోకండి. చూస్తున్నారు కదా, రైస్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నా, కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసుకున్నా. ఫైనల్గా నాకు ఎందుకో కలర్ వేసుకోవాలనిపించింది, కలర్ఫుల్గా కనపడాలి కదా. వేసుకొని మూత పెట్టుకొని ఒక బరువు అనేది పెట్టుకోండి. బిర్యానీ గంజు పైన బరువు అనేది వాటర్ పోసి ఒక పైన గంజులో బరువు అనేది పెట్టుకుంటే బిర్యానీ ఫైనలీ రెడీ అయిపోయింది. ఒక 10-15 మినిట్స్ స్లిమ్లో పెట్టుకొని, మీడియంలో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోండి. బిర్యానీ బాగుంటుంది. చూస్తున్నారు కదా, మీకోసం ప్లేట్లో వేసి మరి నేను చూపిస్తున్నాను ఎంత బాగుందో. సో చూస్తున్నారు కదా, ఫైనలీ బిర్యానీ ఎంత బాగుందో. పీస్ కూడా చాలా బాగా ఉడికింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.